చెప్పండి. కాదు నారాయణమూర్తి గారు, ఓకే జ్యోతి నెహ్రూ గారు వదిలేస్తే ఇవాళ 30-40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, మాకు ఓకే అంటే వచ్చేస్తారు అంటే కాదు. ఒక నిమిషం జ్యోతి నెహ్రూ గారు, నారాయణమూర్తి గారు, నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ వ్యతిరేకత ఉన్నా మార్చలేదు, ఎందుకంటే మళ్ళీ ఆ తలకాయ నొప్పి, ఆ అసంతృప్తులు అన్ని ఫేస్ చేయాలని. కానీ మీ నాయకుడు అవేం పట్టించుకోవట్లా. ఏదైనా జరగచ్చు, ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు మొదట్లో, నేను మా అమ్మ ఇద్దరమే మొదలయ్యాము, ఉంటే నా కూడా ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారని. అదే అది రాంగ్ స్టేట్మెంట్. నేనేమంటానంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సార్ నెహ్రూ గారు ఒక నిమిషం, పెద్ద వ్యవస్థ అది పార్టీ. నారాయణమూర్తి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక నిమిషంలో తీసుకున్నా. పార్టీ అనేది ఒక వ్యవస్థ. పార్టీ బాగుంటే పార్టీలో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. అది ఎమ్మెల్యేలా, ఎంపీలా, మినిస్టర్లా, చైర్మన్లా, అడ్వైజర్లా, ఇంకొకటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు అందరూ కూడా పార్టీ బాగుంటప్పుడు మాత్రమే ఎవరైనా బాగుంటారు. పార్టీయే బాగోపోతే ఎవరు బాగోరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదే పార్టీ బాగోవాలి, పార్టీలో ఉన్న లీడర్లు బాగోవాలి, ఈ నాయకత్వం బాగోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ బాగోవాలి. బాగోవాలంటే పవర్ లోకి రావాలి. అంతే కదా, పవర్ లోకి వస్తాము, మీరంతా బాగుంటారు, ఈ రాష్ట్రం బాగుంటుంది, డెవలప్ అవుద్ది, రైట్, రాష్ట్రం సుభిక్షంగా గౌరీశంకర్ గారు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వ్యతిరేకించలేదు, ఆయన చెప్తున్నారు కదా. ఇవాళ రీసఫిల్ చేశారు కదా. అవును, ఈ రీసఫిల్ కి ముందుగా ఒక సిగ్నిఫికేషన్ ఇవ్వడానికన్నా నాకు కుల మతాలకి భేదం లేకుండా నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పడానికి రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఇవాళ వాడిపోయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్ల ప్రకారమే. అయినా ఏమైనా చేంజ్ చేశారా? ముందు ఆయన చేంజ్ చేసి వీళ్ళు చేస్తే ఓహో మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మా తమ్ముడు ఏమంటాడంటే, పోతానన్న చంద్రశేఖర్ పంపేశాం కదా అంటాడు. పోతానన్నవాడు నువ్వు పంపేసావన్నా ఎలాగపోతాడు. కావాల్సిన పాయింట్ ఏంటంటే, మాట్లాడదాం మళ్ళీ కులాల వారికి నెంబర్ పెట్టి మాట్లాడదాం. కానీ రవిశంకర్ గారు ఒక పాయింట్ చెప్పండి సార్. టైం ఉన్నది. జ్యోతి నెహ్రూ గారు, నారాయణమూర్తి గారు, ప్లీజ్ వెయిట్. రవిశంకర్ గారు, ఇప్పుడు ఈ మార్పుల తాలూకా వ్యతిరేకత పార్టీ మీద ప్రభావం పడుతుందా పడదా? అదొక్కటి చెప్పండి, క్లోజ్ చేద్దాం. డెఫినెట్లీ మనకి వివాహాన్ని కానీ ఎంతమంది మార్పులు తెలియదు, కానీ సపోజ్ 20 మందినే అనుకుందాం, 25 మందినే 20-30 మంది మారుతున్నారంటే కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే తప్పక ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మీద నెగిటివ్ ఉంది కాబట్టి మారుస్తున్నారు. మార్చుకుంటే వాళ్ళు పక్క కాన్స్టెంట్ మారుస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా మెరుగైన ఫలితాలు రావడానికి. మెరుగా ఓకే కాదు కదా, అంటే మార్చిన వాళ్ళు స్థిరంగా చేయాలి, వాళ్ళు పని చేయకూడదు. ఇన్ని ఆస్పెక్ట్స్ లోకల్ లీడర్స్ ఉంటారు కదా, అక్కడ కూడా లోకల్ లీడర్స్ ఉంటారు, ఆస్పిరేషన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా సీట్ కావాలి, టికెట్ కావాలని ఉంటారు కదా, కోరిక, వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా. రైట్, చూద్దాం ఎంతమంది మారుస్తారు, దాని వ్యతిరేకత ఉంటుందా లేకపోతే అనుకూలత ఉంటుందా నారాయణమూర్తి గారు చెప్పినట్టు. అలాగే దానికి తగ్గట్టుగా రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎలాగో రాను రోజుల్లో మనం చర్చించుకుంటాం. థ్యాంక్ యూ నెహ్రూ గారు, నారాయణమూర్తి గారు, అలాగే గౌరీశంకర్ గారు. ఇది వాళ్ళ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.